ఛానల్ వాసవి యూకే టాక్స్. అందరికీ నమస్తే అండి. నా పేరు వాసవి. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, ఇండియా. సో ప్రజెంట్ అయితే యూకేలో ఉన్నాను. Jan 12th, 2024 హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయితే Jan 13th, 2024 గ్యాట్విక్ ఎయిర్పోర్ట్లో దిగాను. సో నా యూనివర్సిటీ వచ్చేసి బేసిక్గా నేను ఇక్కడికి మాస్టర్స్ చేయడానికి వచ్చాను. సో నా యూనివర్సిటీ వచ్చేసి కింగ్స్టన్ యూనివర్సిటీ, లండన్. అండ్ నా కోర్స్ నేను చేస్తున్న కోర్స్ ఎంఎస్సీ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ విత్ మార్కెటింగ్. అండ్ బేసిక్గా ఇది నా ఇంట్రొడక్షన్ వీడియో అని చెప్పొచ్చు యూట్యూబ్లో. ఎందుకంటే ఇప్పటి నుంచి నా అబ్రాడ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫేస్ చేసిన థింగ్స్, అనుకున్నది ఏంటి, జరుగుతుంది ఏంటి, రియాలిటీ ఏంటి, అజంప్షన్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పటి నుంచి నా వ్లాగ్స్లో రాబోతుంది. అండ్ పార్ట్ టైం జాబ్స్ గురించి కానివ్వండి, మ్యాక్సిమం అన్నిటి గురించి రాబోతున్నాయి ఈ వీడియోలో, ఇప్పటి నుంచి వీడియోస్లో. అండ్ సో యూట్యూబ్ చేయడానికైతే రీజన్స్ ఖచ్చితంగా అడుగుతారు ఎవరైనా కూడా. అంటే అబ్రాడ్ పోయిన వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలా అని అంటే కాదు, డెఫినెట్లీ అయితే కాదు. సో 3 మేజర్ రీజన్స్ ఉన్నాయండి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి. దాంట్లో ఫస్ట్ రీజన్ అయితే వచ్చేసి, నేను ఇండియాలో ఉన్నప్పటి నుంచి అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు. లైక్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, వ్లాగ్స్ చేయాలి, కంటెంట్ చేయాలి అని చెప్పేసి అయితే, కంటెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి అయితే ఇంట్రెస్ట్ ఉండే. సో ఒక పర్టికులర్ టైం అనేది అయితే రాలేదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ థింగ్స్ చూసి అర్థమవుతున్న కొత్త అయితే అనిపిస్తుంది డెఫినెట్గా, లైక్ కంటెంట్ ఇవ్వచ్చు, చేయగలం వీడియోస్ అని. సో దాట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అయితే గైడెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అబ్రాడ్ రావాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, ఆ థాట్ ఉన్నా కానీ ఫస్ట్ అయితే అరే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. సో బేసిక్గా ఎవరికన్నా గైడెన్స్ కావాలండి ఇక్కడికి అబ్రాడ్కి రావాలంటే మాత్రం. సో ఇక్కడికి నేను వచ్చినాక టు బీ ఫ్రాంక్, లైక్ నా రిలేటివ్స్ కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే నా ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ జూనియర్స్ అవ్వనివ్వండి, చాలా మెసేజెస్ చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు అసలు ప్రాసెస్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం ఎగ్జామ్స్ రాయాలి, స్కాలర్షిప్స్ ఉంటాయా, ఫీజు ఎంతవరకు ఉండొచ్చు, యూనివర్సిటీ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, కోర్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఫేక్ ఉంటాయా లేకపోతే నిజంగా ఆన్లైన్ రివ్యూస్ని నమ్మొచ్చా, లేకపోతే కోర్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఇండియా టు యూకేకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, యూనివర్సిటీని పక్కకు పెడితే లైక్ పార్ట్ టైం జాబ్స్ కానివ్వండి. లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్గా అందరు పార్ట్ టైం జాబ్స్ త్రూనే వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నది కావాలి ఎర్న్ చేసుకుంటారు. సో పార్ట్ టైం జాబ్స్ గురించి అండ్ ఫర్దర్గా లైఫ్లో తర్వాత సరే వన్స్ కోర్స్ అయిపోయింది, నెక్స్ట్ పిఎస్డబ్ల్యూ లేకపోతే వీసా స్పాన్సర్షిప్పా. సో ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి, చాలామంది అడుగుతున్నారు కూడా. సో ఇక్కడికి వచ్చాక ఏంటి అంటే లైక్ అన్నీ ఒకటేసారి ఉంటాయి. పార్ట్ టైం క్లాసెస్, అసైన్మెంట్స్ అని చెప్పేసి అన్నీ ఒకటేసారి ఉండేసరికి అందరికీ రిప్లై ఇవ్వలేకపోతాం. లైక్ ఒక పర్టికులర్ టైం తీసుకొని రిప్లై ఇద్దామని చెప్పేసి అనుకున్నా కూడా అది అవ్వదు. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పటి నుంచి అట్లా ఏమైనా డౌట్స్ వస్తే అవన్నిటిని నోట్ చేసుకొని ఈ వీడియోస్ త్రూ నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ ఆన్ అ లార్జ్ స్కేల్ చాలామందికి తెలుస్తుంది అని. అండ్ ఇదైతే సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి అయితే ఇంట్రెస్ట్ అండి. చాలా ఇంట్రెస్ట్ నాకు, లైక్ ఇట్లా మాట్లాడాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలన్నా అన్నది అయితే నాకు ఇంట్రెస్ట్. ఇన్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా నాలెడ్జ్ అని కాదు, బేసిక్గా నాకు మాట్లాడడం ఇష్టం. సో అందుకని చెప్పేసి ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాను. అండ్ సో నేనైతే ఈ వీడియోస్ త్రూ ఖచ్చితంగా కొంచెమన్నా హెల్ప్ చేయగలుగుతాను మీకు, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ కాస్తైనా మీకు షేర్ చేయగలుగుతాను అయితే నేను అనుకుంటున్నాను డెఫినెట్గా. సో ఇంకా ఇప్పటి నుంచి వ్లాగ్స్లో నా అబ్రాడ్ ఎక్స్పీరియన్స్ అన్నీ లైక్ A to Z అన్నీ నేను చేయబోతున్నాను వీడియోస్. సో మీకు కనుక నా వ్లాగ్స్ హెల్ప్ అవుతాయి అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ డూ ఫాలో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ సో దాట్ నేను వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాసవి యూకే టాక్స్. అండ్ ఒక్కవేళ కనుక మీకు ఈ వీడియో తర్వాత వెంటనే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు
డ్రాప్ అ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో నేను దాన్ని రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్గా నోట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో మాత్రం ఆ పాయింట్కి ఆ డౌట్కి ఆన్సర్ ఏంటి అని అయితే చెప్పగలుగుతాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.